హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను వంకాయ 65 చేస్తున్నాను అనమాట. నేను ఒక లావుది పెద్ద వంకాయ తెచ్చుకొని దీన్ని పైన పీల్ తీసేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 5 minutes పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వంకాయలని నీళ్ళన్నీ తీసేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి అన్నీ వేసేసేసుకోవాలి. ఈ వంకాయలోకి కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, కొంచెం మిరియాల పొడి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వంకాయలలో వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ అసలు వాటర్ అయితే నేను అసలు యూస్ చేయలేదు. మీకు అవసరమైతే ఒక 2-3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కోట్ చేసుకున్న వంకాయలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వంకాయలన్నిటిని వేసేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వంకాయలన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. అలాగే వేరే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, రెడ్ బెల్ పెప్పర్, ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట పెద్ద పెద్ద ముక్కలుగా. మీరు బెల్ పెప్పర్ ప్లేస్లో గ్రీన్ క్యాప్సికమ్ అయినా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బెల్ పెప్పర్, ఆనియన్ వేసుకోవాలి. ఉల్లిపాయ, బెల్ పెప్పర్ వేసేసుకొని ఒక్క 5 minutes ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఆ క్రంచీనెస్ అనేది పోతుంది అన్నమాట. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. కొద్దిగా మిరియాల పొడి, దీంట్లోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. 1 స్పూన్ వెనిగర్, అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో కెచప్ ఈ రెండు ఇందులో వేసేసేసుకోవాలి. అంతా కలిపేసుకున్నాక ఒక్క 2 minutes ఫ్రై చేసుకుందాము. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఇందులో యాడ్ చేసేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాం. అంతా కలిపేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసేసేసుకొని అలాగే నువ్వులు ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని అంతా కలిపేసేసుకోవాలి. స్టవ్ ఆపేసేసి బౌల్లో తీసేసుకుందాము. అంతే, వంకాయ 65 రెడీ అన్నమాట. ఇది ఉట్టిగా అయినా కానీ తినచ్చు, లేదంటే టమాటో కెచప్తో అయినా మైనస్తో అయినా కానీ తినచ్చు అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక స్టార్టర్ లాగా కూడా అయినా తినచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.